హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ వీడియో అయితే చేస్తున్నాను. ఇది క్రాఫ్ట్కి సంబంధించింది కాదు, సెల్ఫ్ డిజైనింగ్ సంబంధించింది. ఇక్కడ నేను ఒక నార్మల్ శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా. సో ఈ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఏం కాదు, నార్మల్ బ్లౌజ్ అనమాట. సో ఈ శారీలో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అయితే మెయిన్ కలర్స్గా ఉన్నాయి కదా. నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లెయిన్ మామూలు బ్లౌజ్ని నేను కొంచెం డిజైనింగ్ చేస్తాను, అది కూడా జీరో కాస్ట్తో. ఇప్పుడు మీరు చూస్తారు, అదంతా సింపుల్ అండ్ వితౌట్ సూయింగ్ మెషిన్ నేను ఈ డిజైనింగ్ అయితే చేయబోతున్నాను. సో దానికోసం నేను జనరల్గా మన ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ పీసెస్ ఉంటాయి కదా. సో ఆ క్లాత్ పీసెస్ కొంచెం ఆరెంజ్కి దగ్గరగా ఉన్నది పీచ్ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే పింక్. అలాగే ఈ డిజైనింగ్ కోసం మనకు ఒక రౌండ్ షేప్ ఏదైనా క్యాప్ సరిపోతుంది. నేను ఇంట్లో ఉన్న ఒక క్యాప్ని తీసుకున్నాను. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వేస్ట్ క్లాత్ తీసుకునే ముందు, ఇది ఒక రేయాన్ క్లాత్ అనమాట, దీనికి చాలా స్ట్రింకల్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఐరన్ చేశాను, సో దట్ మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో పెన్సిల్తో మార్క్ చేసేసుకొని నీట్గా వాటిని అప్రాక్సిమేట్గా రౌండ్ షేప్ అయినా సరిపోతుంది, ఎగ్జాక్ట్గా కాకుండా. సో ఇక్కడ మొత్తం మనకి ఇలాంటివి 12 రౌండ్స్ కావాలి, అంటే ఆరెంజ్ ఒక 12 కావాలి, అలాగే పింక్ కలర్ ఒక 12. ఎందుకంటే నా శారీలో మెయిన్ కలర్స్ ఆ రెండు కాబట్టి నేను ఆ క్లాత్స్ని తీసుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్ కూడా మనకి జీరో కాస్ట్ అయిపోతుంది. అలాగే ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అనేది. ఎందుకంటే ఇక్కడ నేను ఎలాంటి స్యూయింగ్ మిషన్ని అసలు యూజే చేయట్లేదు, చాలా సింపుల్. నేను ఒక నీడిల్ అండ్ థ్రెడ్ మ్యాచింగ్ థ్రెడ్ని తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నాట్ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే అది థ్రెడ్ అటు ఇటు కదలకుండా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ మొత్తం కూడా నార్మల్గా వన్ సైడ్ కుట్టు అంటారు కదా, అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. సో అదొక చిన్న బ్యాగ్ లాగా తయారవుతుంది, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వీడియోలో. సో అది చాలా సింపుల్, ఎవరైనా సరే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. ఇలా సింగిల్ కుట్టు మనం ఒక రౌండ్ మొత్తం కుట్టేశాక క్లాత్ అంతటిని కూడా దగ్గరికి తీసేసుకోవాలన్నమాట. అయితే ఎడ్జస్ట్లో మనకి ఇక్కడ దారపు పోగుల్లాగా కనిపిస్తుంది కదా, దాని అంతటికి దగ్గరగా లాగేసి అక్కడ మనం ఇప్పుడు దాకా కుట్టిందంతా ఊడిపోకుండా ఉండడానికి ఒక 4-5 ముడి వేసేయాలి, అంటే 4-5 నాట్స్ వేసేయాలి. ఈ నాట్స్ అని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లాత్ మొత్తాన్ని దగ్గరికి లాగామో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొంచెం ఈజీగా ఇలా వెనక్కి బెండ్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా, ఒక క్యూట్ ఫ్లవర్ షేప్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇలానే మిగిలిన క్లాత్తో కూడా మనం సేమ్ ప్రొసీజర్లో మిగిలిన ఫ్లవర్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రొసీజర్ చూసారు కదా, చాలా సింపుల్, ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. అయితే మన ఛానల్లో నేను వేస్ట్ ఫ్యాబ్రిక్ని రీయూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి దాని మీద కూడా లుక్ వేయండి. మన ఇంట్లో ఉండే వేస్ట్ ఫ్యాబ్రిక్ని రీయూజ్ చేస్తూ ఒక్కటే ఐటమ్ కాదు, డిఫరెంట్ మోడ్స్లో మనం క్రాఫ్ట్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న దానికోసం ఆ వీడియో అనమాట. ఇలాంటి ఫ్లవర్ మేకింగ్ ఐడియాస్లో ఏంటంటే మనకి రేయాన్ క్లాత్ అవైలబుల్గా లేదు అనుకుంటే మనం హాఫ్ పట్టు శారీస్లో బ్లౌజ్ పీసెస్లో మిగులుతుంటాయి కదా, సో వాటిని కూడా రీయూజ్ చేయొచ్చు. అవైతే ఇంకా బాగుంటాయి, స్టిఫ్గా ఉంటాయి. అయితే ఆ క్లాత్ నా దగ్గర ప్రజెంట్గా ఈ కలర్స్లో అవైలబుల్గా లేదు, అందుకని నేను ఇక్కడ రేయాన్ యూజ్ చేస్తున్నాను. రేయాన్ కంటే ఎక్కువగా హాఫ్ పట్టు అయితే మాత్రం రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో హౌస్ హోల్డ్ లేడీస్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా సింపుల్గా టీవీ చూస్తూ అయినా సరే ఈ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే ట్రెండీగా ఉంటుంది, ఈ డిజైనింగ్ అనేది మనకి జీరో కాస్ట్తో అయిపోతుంది. అలాగే స్పెషల్గా మగ్గం వర్క్ అలాంటి రిచ్ లుక్ ఎలా అయితే ఇస్తాయో అలానే ఇది కూడా ఇస్తుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. సో ఇప్పుడు నేను బీడ్స్ హెల్ప్తో వీటిని బ్లౌజ్కి స్టిచ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు మనకి ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడానికి ఫస్ట్ ఫ్లవర్ని ఒకటి మిడిల్లో కుట్టాలి. అయితే ఖర్చు కుట్టు నుంచి స్ట్రైట్గా చూస్తే మనకి మిడిల్ ప్లేస్ అక్కడ దొరుకుతుంది, అక్కడ ఒక ఫ్లవర్ని నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. అయితే నేను బీడ్ ఒకసారి ఫ్లవర్ ఒకసారి కాకుండా ఒకేసారి ఫ్లవర్ని కుడుతున్నప్పుడే దానిలోనే బీడ్ని ఇన్సర్ట్ చేసేసి నీట్గా బీడ్తో పాటు ఫ్లవర్ని కూడా కుట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎలాంటి ప్యాటర్న్ కావాలనుకుంటే అలా కుట్టుకోవచ్చు, అంటే 2 పింక్ 3 పింక్ 3 ఆరెంజ్ 3 పింక్ అలా కుట్టుకోవచ్చు. లేదంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అదొకటి ఇదొకటి కుడతాను, అంటే ఒక పింక్ తర్వాత ఒక ఆరెంజ్ తర్వాత ఒక పింక్ అనమాట. అలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా సింపుల్గా ఫ్లవర్ అయితే స్టిచ్ చేస్తాను, చూడడానికి చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఫ్లవర్ సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అయితే దాని సైజ్ తగ్గించడం పెంచడం అనేది మనం ఆల్రెడీ ఇందాక తీసుకున్నాం కదా ప్లాస్టిక్ లిడ్, ఆ సైజ్ బట్టి మన ఫ్లవర్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మన ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చేస్తాను చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది, చూడడానికి కూడా చాలా బాగుంది, ట్రెండీగా ఉంటుంది. అండ్ ఎవరైనా సరే ఇది కుట్టడం రాని వాళ్ళు సైతం ఇది కుట్టేసుకోవచ్చు, చాలా సింపుల్. సో ఇలా 2 హ్యాండ్స్కి కూడా నేను స్టిక్ చేస్తాను. అయితే అండర్ ఆర్మ్స్ దగ్గర మాత్రం నేను కుట్టలేదు, ఎందుకంటే అక్కడ రబ్బింగ్ అనేది జరిగినప్పుడు ఫ్లవర్ కొంచెం అటు ఇటు మనకి కంజెస్టెడ్గా అనిపిస్తుంది. సో అలా లేకుండా అక్కడ మాత్రం ఒక ఫ్లవర్ అవాయిడ్ చేసి మిగిలినంతా కుట్టేశాను. సో బ్లౌజ్ మొత్తానికి నేను జస్ట్ ఒక పైపింగ్ వేయించాను,
అది మాత్రం కాకుండా ఈ ఫ్లవర్ వల్ల కొంచెం మంచి లుక్ అయితే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.